రేవంత్ రెడ్డి ఎట్లున్నాడంటే పగబట్టిన పాము అని ఉంటుంది కదా. సో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే సేమ్ తనకు ఒకప్పుడు ఏదో 50 లక్షల విషయంలో ఏదైతే దొరికిండో తనని ఎట్లా అరెస్ట్ చేసిండ్రో అట్లా ఈయన అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. అంటే పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో సందు దొరికితే మీరు చూడండి, ఫస్ట్ నుంచి కూడా చూడండి. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, తర్వాత డ్రగ్స్ అన్నాడు, తర్వాత ఇంకేమన్నాడు F1 ఫార్ములా రేస్ అన్నాడు, ఈరోజు లగచర్ల అన్నాడు. అంటే ఏ చిన్న దాంట్లో దొరుకుతాడా ఇరికిద్దాం, పంపిద్దాం. అంటే ఆయనకు ఒక భయం పట్టుకుంది. ఒకటి పగ, పాత కక్ష రాజకీయాలు. రెండు, కేటీఆర్ వచ్చి బయటికి మాట్లాడుతున్న వల్ల సమస్యలు అనేవి హైలైట్ అవుతున్నాయి. మీరు అది హైడ్రా తీసుకోండి, లేకుంటే మూసీ బాధితులను తీసుకోండి, రుణమాఫీ తీసుకోండి, లేకుంటే ఏ పరంగా రైతులదైనా కేటీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడితే, అన్న మాట్లాడితే అవి హైలైట్ అయ్యి ఫోకస్ అయ్యి జనాలకు పోతున్నాయి. ఇంకొకటి వారోత్సవాలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసింది కదా. నెక్స్ట్ ఇంకా December 9 వస్తే 1 year అవుతుంది. సో అప్పుడు తన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చాలంటే ఒక సాకు కావాలి, టాపిక్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఒక పెద్ద చేపను పట్టాలంటారు కదా. సో ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ అన్న లెక్కన ముట్టనికి సార్ ముట్టనికి ధైర్యం లేదు, అన్న మీద రాళ్ళేయాలని చూస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, రాళ్ళేయాలని చూస్తున్నాడు. సో ఏడ దొరుకుతున్నా అని చూస్తున్నాడు. ప్రతిసారి బాంబులు అంటున్నారు కదా, ప్రతిసారి తుస్సు అవుతున్నాయి. మీరు రేవు పార్టీ అన్నాడు, రేవు పార్టీ ఎందుకు అవుతుంది అంటే డ్రగ్స్ లేవు, ఏం లేవు, ఫ్యామిలీ ఫంక్షన్ తీసుకొచ్చి దాంట్లో ఇరికేయాలన్నాడు. కేటీఆర్ అన్న పొరపాటున దాంట్లో పోతే ఇరికిద్దామని చూసాడు. సో ఆడ అది పోయింది, ట్రాపింగ్ పోయింది, డ్రగ్స్ కేసు పోయింది, ఇప్పుడు కొత్తగా ఇది అంటున్నాడు. దీంట్లో పసలేనందుకే గమ్మునున్నాడు. లేదు అసలు లేదు వాళ్ళకు అన్న. ఇప్పుడు ఫోటోలు కేటీఆర్ సార్తో దిగిండా సురేష్ అనే అబ్బాయి, మా కార్యకర్తనే, మేము కాదనం, మా నాయకుడే, మా మండల పార్టీ నాయకుడే కాదనం అన్నంత మాత్రాన ఫోటోలు 100 మంది పోతారు. తెలంగాణ భవన్కి వచ్చి నేను మీ కార్యకర్తనన్నా అంటే ఆడికి వెళ్ళి దిగే ఏమంటారు కదా సౌలత్ అందరికీ ఉంది, ఆడికి వెళ్ళే ఫ్లెక్సిబిలిటీ అందరికీ ఉంది, దిగుతారు. అంత మాత్రాన అన్న చెప్పినట్ల ఆయన ఎవరు, నరేందర్ రెడ్డి వర్గం, ఆయన నరేందర్ రెడ్డి మనిషి. ఆ నరేందర్ రెడ్డి గారు కూడా చేపించినట్లు ఎక్కడా లేదు. ఏదో ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నంత మాత్రాన దాడులు చేపించినని తప్పు కదా. ఆ సురేష్ అనే వ్యక్తికి దాదాపు ఇప్పటి నుంచి కాదు, ఇది 3 నెలల నుంచి నడుస్తుంది రాబోస. నాకు కూడా కాంటాక్ట్లు ఉంటాడు, నాకు కూడా మెసేజ్ పెడుతుంటాడు, అక్క ఉంది, ప్రోగ్రామ్ ఉంది, రండి అని చెప్తుంటాడు. ఎందుకంటే తను అక్కడ చూసుకుంటున్నాడు, రైతుల పక్షాన పోరాడానికి అక్కడ నాయకుడు కాబట్టి చూసుకుంటున్నాడు. ఇది 3 నెలల నుంచి జరుగుతుంది. మొన్న ఆయన హస్తం ఉందనే కంటే కూడా రైతులందరూ తిరగబడుతున్నారు. మీరు ఇంటర్వ్యూలు చూసింటారు కొంతమందివి. కాంగ్రెస్ బీజేపీ వీళ్ళని కాకుండా, కాంగ్రెస్ బీజేపీ అని కాకుండా అందరూ ఎవరు రైతులందరూ పోయిందని చెప్తున్నారు. ఇంకొకటి, అర్ధరాత్రి లైట్లు తీసి మహిళల్ని కొట్టి గుంజుకుపోవాల్సినంత క్రైమ్ ఏం జరిగింది అక్కడ? ఆయనకు చిన్న గీత కూడా బల్లే, ఎవరికి, కలెక్టర్ గారికి పెద్ద ఇష్యూ జరగలే. సరే గో బ్యాక్ అని చెప్పి ఆయనను అక్కడ నుంచి తరిమేసిండ్రు అంతే. అంత మాత్రానికి నువ్వు నైట్ పూట వెళ్ళి అమ్మాయిలను అసభ్యకరమైన రీతిలో తాకుతూ వాళ్ళ భర్తల్ని వీళ్ళని కొట్టి తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఆయన ఇన్సెక్యూరిటీ. అక్కడ అల్లుడికి ఫార్మా పోతుందేమో, అల్లుడికి ఫార్మా అయ్యకుంటే ఇంట్లో లొల్లి, ఇక్కడ అల్లుడికి ఫార్మా వస్తుంది, ఇక్కడ కేటీఆర్ని లోపలేసిన పగ తీరుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ అయితే అన్నీ అయితే అని చెప్పి చేస్తున్నారు తప్ప కేటీఆర్ అన్నకు దానికి అసలు సంబంధం లేదు. అన్న ఇప్పుడో చెప్పిండు వాళ్ళకి, పెద్దగా ఇష్యూ అయినప్పుడే నేను వస్తాను, అంతవరకు రాను, ఎందుకంటే ఈ రెచ్చగొట్టే పాలిటిక్స్ మనకొద్దు. అక్కడ రైతులకు బాధ అయ్యి వాళ్ళు ఏమంటారు కదా, మాకు బాధ అవుతుందని వాళ్ళు వచ్చి నన్ను అడిగితే తప్ప నేను హెల్ప్ చేయను. ఎందుకంటే నేను రెచ్చగొడుతున్నట్లయితే ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇష్యూ వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు తీసుకుపోవాలి. లేకుంటే రెచ్చగొట్టే రాజకీయాలు అయితే రెచ్చగొట్టే రాజకీయాలు చేయము అనే మాట అడ్డుకుంటున్నామంటే చూడండి, అడ్డుకునేది అనేది తప్పు. కానీ ఎలాంటి భూముల్లో పెట్టాలి నువ్వు? ఏమంటారు కదా, పంట పొలాలు పండి అలాంటి భూముల్లో కాదు నువ్వు పెట్టాల్సింది. సాగుకి వినియోగం లేనటువంటికి, సాగుకి పనికిరానటువంటి భూముల్లో నువ్వు ఒకవేళ ఫార్మసిటీ పెడతా అంటే మాకేం అభ్యంతరం లేదు. నువ్వు సాగుకు పనికొచ్చే భూములు 3000 ఎకరాలు దాదాపు తీసుకొని పెడతామంటే వాళ్ళు అంటున్నారు అది మాకు తిండి పెట్టేదే ఆ భూములు, ఆ భూములు మేము ఎందుకు ఇస్తాం? మాకేం అవసరం, ఏం చేసుకొని బతకాలా, ఏం అవసరం మాకు? ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఏం చేసుకొని బతకాలంటున్నారు వాళ్ళ రైతులు. నిజమే కదా, నువ్వు ఫార్మసిటీ పెట్టు, ఎవరు అభివృద్ధికి అడ్డుకోరు, మాకేం ఏమంటారు కదా అభ్యంతరాలు లేవు. కానీ ఎలాంటి ప్లేసుల్లో పెట్టంటే సాగుకు పనికిరాని భూముల్లో, అది కేవలం పరిశ్రమలకు పనికొచ్చే భూముల్లో పెడితే ఒక అందం ఉంటుంది. అట్లాంటి వాటికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మా మహబూబ్ నగర్ అభివృద్ధి అవుతుంది, మా కొడంగల్ అభివృద్ధి అవుతుంది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు ఇట్లా సాగుకు పనికొచ్చే భూముల్ని వాళ్ళ కడుపు మీద కొట్టి తీసుకుంటా అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. చూడండి, డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. చాలా మందికి వెళ్ళినాయి, కొంతమందికి వెళ్ళలేదనేది వాదనలు ఉన్నాయి. కానీ దాంట్లో ఏం డిఫికల్టీస్ ఉన్నాయో మనకు తెలియదు, చట్టపరంగా ఏమున్నాయి. ఇప్పుడు కొందరికైతే ఆపలేం కదా, ఇస్తే అందరికీ ఇవ్వకుండా ఉంటాం, లేకపోతే అందరికీ ఇస్తాం. కొందరికి ఆగినాయంటే చట్టపరంగా ఏమైనా సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఆ భూ వివాదాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ లోకల్ ఇష్యూలు ఏదైనా ఉండొచ్చు, అట్లా కొందరికి డబ్బులు పోకపోయి ఉండొచ్చు. కానీ కావాలని జరిగింది అయితే కాదు. ఇంకోటి మల్లన్న సాగర్ అంటున్నారు మీరు, అది ఎంత పెద్ద ప్రాజెక్ట్, అందరికి నీళ్ళు ఇవ్వడానికే భూములు పోయినాయి తప్ప అదేం ఒక రైతుని చెడపగొట్టనికే కాదు, లక్షల మంది రైతులకు ఇయ్యనికే. సరే ఓ 100 మందికో 200 మందికో అన్యాయం జరిగిండొచ్చు, కానీ అది లక్షల మందిని కాపాడుకునికే జరిగింది తప్ప దాంట్లో మనం తప్పట్టాల్సి. జైలుకి వెళ్ళడానికి సంతోషంగా కాదు, ఈయన జైలుకి వెళ్తే ఇంకా పెద్దగా సమస్యలు బయటకు వస్తాయి. ఒక కేటీఆర్ అనే వ్యక్తి జైలుకి వెళ్ళిందంటే అప్పుడు బయటికి జనాలకు ఏం తెలుస్తుంది?
నువ్వు ఏదో ప్రాపగాండా చేసి పెడుతున్నావు అని నువ్వు అనుకుంటావు, కానీ సమస్యల మీద కొట్లాడి పోయినప్పుడు ఏమవుతుంది, పూర్తి స్థాయిలో జనాలకు వెళ్తుంది. రేవంత్ ఎంత చాతగాని పరిపాలన చేస్తున్నాడు, ఎంత భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల దేనికి భయపడుతున్నాడు, మీరు 6 గ్యారెంటీలు చేయనందుకు భయపడుతున్నాడు, ఇక ప్రతిపక్షం నుంచి ప్రశ్నిస్తున్నందుకు భయపడుతున్నాడు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకుని ఆయన ఫెయిల్యూర్ భయపడుతుంది. కేటీఆర్ అన్న అనే టోన్ని జైలుకి పంపిస్తే ఆయన ఫెయిల్యూర్ బయటపడుతుంది, అందుకే పంపించమని అడుగుతున్నాం. మేము భయపడము, నువ్వు ఎట్లా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని మా నోరు నొక్కేయాలని చూస్తావు, మా నోరు నొక్కేసే కొద్దీ ఇంకా పెరుగుతుంది. సో మేము అన్న జైలుకి వెళ్తే ఏమవుతుందంటే ప్రతిపక్షం తరపున జనాల్లోకి గొంతు గట్టిగా వెళ్తుంది, ఈయన చేస్తున్న దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలన్నీ బయటికి వస్తాయనే ఉద్దేశంతోనే మీరు వెళ్ళండి, నాకేం భయం లేదు, ఇట్లే కొట్లాడుతుంటా, మీరు నా ఈరోజు అరెస్ట్ చేసి నా నోరు మూపిస్తా అంటే అది కుదరదు, కాని పని, జైల్లో నుంచి కూడా కొట్లాడతా అనే మాట. అంటే పోయిన వాళ్ళందరూ అయిందంటారా? ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళందరూ సీఎంలు అయినరా, కానోళ్ళందరూ పోనోళ్ళందరూ కాకుండా ఉన్నారా? కేసీఆర్కి అయితే జైలుకి పోయినరండి, సరే నిరాహార దీక్ష పక్కన పెడదాం, ఆయన జైలుకి పోయి సీఎం అయినా చాలా మంది ఉన్నారు. జైలుకి పోయినంత మాత్రాన సీఎంలుగా అది వాళ్ళ పిచ్చండి, అది ఎట్లా జరుగుతున్నాయి. కానీ జైలుకి వెళ్ళినంత మాత్రాన సీఎం కాదు. అంటే ఎవడు పడితే వాడు పోతే స్టామినా లేకుండా జైలుకి వెళ్తారా? నాయకుడికి ఇంకొంచెం హైప్ వస్తుందేమో మేబీ వెళ్తే, ఎందుకంటే ఎంత భయపడితే ఒక నాయకుడిని లోపలేస్తారని ఒక హైప్ వస్తుందేమో తప్ప జైలుకి వెళ్తే సీఎంలు అవన్నీ కాదు. ఒక మనిషికి ఏమంటే క్రెడిబిలిటీ కానీ క్యాపబిలిటీ కానీ ఆ సత్తా ఉంటేనే సీఎం అయ్యే స్థాయికి వస్తుంది. ఇవన్నీ పిచ్చకుంట్లా మాట్లాడంటారు, సారీ పిచ్చి మాట్లాడంటారు కదా, అట్లాంటి మాటలు తప్ప. అదే చెప్తున్నా కదా, కేటీఆర్ గారిని ఏదో ఒక విధంగా ఆయన ధైర్యంగా నేను పెట్టుకోండి అన్నా నీకు ఎందుకు అంత సరదా అంటారు. ఒకవేళ దాన్ని అవాయిడ్ చేస్తే జైలుకోనికి భయపడుతున్నావు అంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నువ్వేం మాట్లాడినా దానిలోకి వెళ్ళి పెదార్థాలు తీసి విపరీత దీర్ఘాలు తీసి చెప్పడానికి తప్ప అక్కడ ఏం లేదు. ఒక్కటే కేటీఆర్ అనే ఉద్దేశం ఏంటంటే ఏమన్నా చేసుకో, దేనికి భయపడను, నేను చావుకు కూడా భయపడను, దేనికి భయపడను, ఏమన్నా చేసుకునే ఉద్దేశంతోనే ఆయన జైలుకి వెళ్తాను. ఎవరు కాపాడతలేరండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కేటీఆర్ అనవసరంగా ఏ ఇష్యూలో లాగినా కేటీఆర్ గారు హైప్ అయితే కాంగ్రెస్కి చెడ్డ పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు ఉంటావో పీక్తావో, నిన్ను ఎన్ని రోజులు పెడతావు అధిష్టానం తెలియదు సీఎంగా, రేపటి నాడు మేమైతే మాకు కష్టం అవుతుంది, మళ్ళీ మాకు ఏకుమేకై కూర్చుంటాడు కేటీఆర్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఆపుతుండొచ్చు. కానీ కేటీఆర్ అన్నకి దాని లోపల ఎవరూ లేరు, వాళ్ళు ఎవరో చేస్తే కేటీఆర్ అన్న ఆపేంత సీను లేదు, వాడు పెట్టాలనుకుంటే పెడతాడు. సో నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ పడిపోతే మళ్ళీ మా బతుకులు పోతాయని కొంత నాయకుడు రేవంత్ని ఆపుతున్నాడు. నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకు, చేస్తే ప్లస్ అయ్యేలాగా చేయి మనందరికీ, లేకుంటే గమ్మున కూర్చోని ఆపుతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తే మేమందరం ఎందుకు కూకుంటాం? వాడిని బట్ట బయలు చేస్తాం కదా, వాడి కథ ఏంది, వాడేంది, వాడి కథ. ఇప్పుడు ఏమంటారు కదా, 100% పని చేస్తుంటే అప్పుడు 200% రెట్టింపుతో పని చేస్తాం. మా నాయకుడి మీద నువ్వు చేసి లోపల తీసుకెళ్తావా అని చెప్పి. సో ఆ రకంగా వాళ్ళు ఒక అంచనా, నాకు తెలిసి వీళ్ళందరూ ఈ రూమర్లు ఎందుకు పెడుతున్నట్టు ఒక అంచనా వేసుకుంటున్నారు. కేటీఆర్ని జైలుకి పంపిస్తామంటే ఎలాంటి స్పందన వస్తుంది, రేపటి నాడు నిజం పంపించాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. సో ఎట్లాంటి ప్లాన్ వేసి పకడ్బందీగా పంపించాలనే ఆలోచనతో ఉన్నాడని ఒక మాట, పకడ్బందీగా చేయాలి. చెప్పినాం కదా, మనం మొన్న కేటీఆర్ అన్న మాటనే మేమంటాం. సోషల్ మీడియా వాళ్ళకే భయపడతాడు, కేసులు పెడతాడు, లోపల తీసుకుపోతున్నాడు. కేటీఆర్ అన్న మాట్లాడుతూనే తట్టుకోలేకపోతున్నాడు, హరీష్ అన్న మాట్లాడుతూనే తట్టుకోలేకపోతున్నాడు. మా నాయకులు సెకండ్ క్యాడర్ నాయకులు మాట్లాడితేనే పట్నం నరేందర్ రెడ్డి గారిని లోపలికి తీసుకుపోయాయి. నువ్వు ఇంకా కేసీఆర్ ఎందుకు రాబాయి? అసలు పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక్క కాల్ మాట్లాడిందంట, ఆ ఒక్క కాల్ని బూచిగా చూపించి నువ్వు ఈరోజు ఆయన జైల్లో పెట్టి రిమాండ్కి పంపించినావు, ఏమీ లేని దానికి. నీకు ఇంకా కేసీఆర్ ఎందుకు? వస్తాడు ఆయన టైం వచ్చినప్పుడు వస్తాడు. కానీ నేనేమంటానంటే మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా కేసీఆర్ గారు ఇట్లా బయటకు వస్తారు. ఇది రేవంత్ రెడ్డి మీకు చెప్తున్నది ఏంటంటే జనాలకు టైం ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఆయనకు ఉంది. జనాలకు ఆయన కూడా టైం ఇవ్వాలి, అవతల ప్రతిపక్షానికి కూడా ఆయన టైం ఇవ్వాలి. వాళ్ళు సక్సెస్ అవుతారా, ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్ అయితే ఎట్లా ఫెయిల్యూర్ అవుతారు, దేంట్లో ఫెయిల్యూర్ అయ్యారు. ప్రతిపక్షానికి మనం టైం ఇవ్వకుండా వాగితే కూడా కరెక్ట్ కాదేమో అనుకున్నాడేమో సార్. అందుకే మీరు బాగా చూడండి, 6 గ్యారెంటీల మీద కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ పెద్ద నొక్కి పడతలేరు, ఎప్పుడూ ఒకసారి మాట్లాడుతున్నారు. కానీ కరెంట్ ఇష్యూస్ మీదే వాళ్ళు పోరాడుతున్నారు. మీరు చూసుకోండి, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకుంటే హైడ్రా కానివ్వండి, మూసీ అనేది బాధితులు కానివ్వండి, ఇట్లా ఏ ఇష్యూ వచ్చినా కరెంట్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే టైం ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ప్రతిపక్ష స్థాయిలో దాడి ఇన్ ద సెన్స్ వర్బల్గా దానికి దానికి కూడా ఒక టైం వస్తుందనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. అందుకే కేసీఆర్ గారు కూడా టైం ఇస్తున్నారు. వెయిట్ ఫర్ సమ్ టైం, అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి టైం ఇచ్చి మాట్లాడదాం. టైం ఇవ్వకుండా మాట్లాడితే ప్రజలు కూడా ఒప్పరు. మేము కూడా ఏదో సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం, మరి ఏమైందో తెలియదు. వారోత్సవాలను వచ్చి ఏదో మేము సంవత్సరికాలు చేద్దాం అనుకున్నాం, మరి ఏమైందో అది చేస్తారేమో తెలియదు. ఏవి అమలు అవుతున్నాయి మీరు ఒకసారి చూసుకోండి. ఫ్రీ బస్ అన్నాడు ఫస్ట్ చేసింది. ఆ ఫ్రీ బస్ ఎట్లుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మామూలుగా ఒక ట్రావెల్ చేస్తే నేను 150 కిలోమీటర్స్ బస్సులో ట్రావెల్ చేయాలి. ఎట్లా కొట్టుకుంటారో నాకు తెలుసు, ఎట్లా కొట్టుకుంటారు, సీట్లు దొరకవు. నేను 150 కిలోమీటర్స్ నడిచి నిలబడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, వీకెండ్స్లో అయితే ముఖ్యంగా. సో అదొకటి ఫ్లాప్ ఫస్ట్ నుంచి చేసింది. ఇంకేంది, కరెంట్ బిల్ ఇస్తున్నాం అంటున్నారు. అది ఎంత డిజాస్టర్ అంటే చూడండి. ఇప్పుడు నేనున్నా మధ్యతరగతి ఫ్యామిలీ, నేను డైలీ పోయి మీటర్ చూసుకుంటుంటానా?
ఎన్ని యూనిట్లు అయిందని 200 కాగానే 201 అయింది అనుకోండి 201కి కట్టేసేయాలట. ఎందుకు పైన వచ్చిన దానికి తీసుకోవచ్చు కదా, నువ్వు 201కి ఎందుకు తీసుకుంటున్నావు? నీకు 200 కాల్చినోడు ఇంకో 10 యూనిట్లు ఎక్కువైతే అబ్బా అనుకోకుండా అయినాయి అనుకుందాం, పండుగ సీజన్ ఏదో ఒకటి అయ్యింది అనుకుందాం, నువ్వు ఆ 10 యూనిట్లు తీసుకోవచ్చు కదా. నువ్వు 210 యూనిట్లు కట్టాలనుకుంటున్నారు. అట్లాంటప్పుడు మేము మీటర్ దగ్గరికి వెళ్ళి కరెంట్ మీటర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని యూనిట్లు అయినా చూసుకుని ఉండలేం కదా. అదొక ఫెయిల్యూరు. ఎవరికంటే కొందరికి లాభ పడుతుండొచ్చు, కానీ అదొక ఫెయిల్యూర్ పథకం. పూర్తి స్థాయిలో ఎవరికి అందలే. గ్యాస్ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో అది ఎవరికి అందలే. ఇంకేమున్నాయి, రైతు రుణమాఫీ మీకు తెలుసు, ఆయన 2 లక్షలు. ఇప్పుడు ఈయన ఆయన ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు. కరెక్ట్ మొన్న అక్టోబర్ 12 రోజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, రైతు రుణమాఫీ మేము పూర్తిగా చేయలేకపోయినాము, కారణం ఏంటంటే మాకు అప్పు పుట్టట్లేదు, డిసెంబర్ 9 ఈమె ఉంది కదా సోనియమ్మ, ఆమె జయంతి వస్తుంది, ఆ రోజు మేము చేస్తాము అనే లెక్కన ఆమె బర్త్ రోజు మేము అందరికి పూర్తి స్థాయిలో 2 లక్షలు చేస్తామన్నాడు. ఇప్పుడు నిన్నేమంటున్నాడు, మేము 2 లక్షల వరకు చేసేసినాం, పైన వాళ్ళకి చేయలేదు, అది కూడా చేస్తామని అంటున్నారు. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఒక ఓట్లప్పుడు మాత్రం వేసిండు, మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వేసిండు, తర్వాత మొల్ల రాలే, మొన్న యాసంగికి కూడా రాలేదు, 3 టర్మ్లు అవుతుంది దగ్గర రావాల్సింది, అది రాలేదు. ఇంకేం పథకాలు ఉన్నాయండి, ఇంకేం పథకాలు అక్కడ అమలు మీకు 2 తులాలు బంగారు ఇస్తారని ఎదురు చూస్తున్నారు, తులమేంది వడ్డీతో సహా, అది ఇంకో అదో వేస్ట్ పదం. కళ్యాణ లక్ష్మి కూడా కొత్తగా ఎవరికి రావట్లేదు, పాత స్కీమే అమలవుతుంది, దానికి ఇంకా జీవో రాలేదు. కులగన్న సర్వే నేను ఒక కులం కల్లా మాట్లాడతా, నా కులం ఏంది, నేను ఎంతమంది ఉన్నాము, మా వృత్తి ఏంది, నువ్వు అడగాల్సింది ఇది కదా. నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, లేకపోతే నా ఇంటి వెనకాల మోటార్ ఉందా, అవిటికి కులానికి ఏం సంబంధం? కులం కల్లా మాట. కులగణనం అంటే ఎన్ని కులాలు ఉన్నాయి, అలానా కులంలో ఎంతమంది ఉన్నారు, ఆ కులంలో ఎంతమంది ఆ కుల వృత్తి చేసుకుంటున్నారు, అది కదా నువ్వు అడగాల్సింది. ఇప్పుడు ముదిరాజులో ఉన్నాం, చేపలు పట్టడం, చాలా వరకు చేపలు పట్టే కులం అంటారు మమ్మల్ని. సో మేము పడుతున్నామా లేదా, ఆ క్వశ్చన్లు అడగొచ్చు కదా. అవి అడగకుండా నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, రాజకీయ నేపథ్యం ఉందా, లేకుంటే ఆస్తి ఎంత ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎవరి పేరు, ఇవన్నీ నీకెందుకు? కులానికి వీటన్నిటికి ఏం సంబంధం? నువ్వు అడగాల్సింది అడుగురా బాయ్, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఏంది, ఏమవసరం నీకు? సో నేను చెప్పేది ఏంటంటే, కులగణన అనేది ఒక డిజాస్టర్. నిన్న కూడా చూసారు కదా బయట ఎక్కడో కొట్టుకుపోయి చూసి.